మనిషి ఏదనుకుంటే అది సాధించగలరా? తను అనుకున్నది సక్సెస్ చేయగలరా? మనిషికి అసలు అంత శక్తి ఉందా? ఇది అందరికీ పెద్ద డౌట్. ఈ డౌట్తో సగం జీవితం అయిపోద్ది. మన లైఫ్ ఒకటే కాబట్టి ఖచ్చితంగా మనం అనుకున్న లక్ష్యాలు చేరాలంటే మనం ఏం చేయాలి? ముందుగా మనపైన మనకు నమ్మకం ఉండాలి. మనం ఆటో సజెషన్స్ ఇచ్చుకుంటూ ఉండాలి. ఆటో సజెషన్స్ అంటే మనం నువ్వు చేయగలవు అని చెప్పుకుంటూ ఉండాలి. రోజు నిద్ర లేచిన తర్వాత రాత్రి పడుకోబోయే ముందు ఎప్పుడైతే మనం సబ్కాన్షియస్లో కొంత మెలకువ కొంత నిద్ర స్టేట్లో ఉంటామో అప్పుడు మనం అనుకున్న ఆశయం గురించి ఒక్కసారి మన మనసులో అనుకోవాలి. దానిలో ఎదురయ్యే సవాళ్ళు కూడా స్లోగా మనకు తెలిసిపోతూ ఉంటాయన్నమాట. అప్పుడు కనుక గట్టిగా నేను సాధిస్తాను, ఎలాంటి కష్టాలు వచ్చినా అధైర్యపడను అనుకున్నాం అనుకోండి, గ్యారంటీగా ఆ రోజంతా పాజిటివ్గా ఉంటుంది. పాజిటివ్గా ఉంటే మనం శక్తికి మించి పనిచేయగలం. లేకపోతే ఈరోజు డిప్రెషన్, నెగిటివ్ లేదా ఏదో కోల్పోయామన్న ఫీలింగ్తో ఉంటే కనుక రోజంతా మిస్ అయిపోతాం. అలా కాకుండా రోజుకొక్కసారన్నా మనం ఆటో సజెషన్స్ ఇచ్చుకుంటూ మన సబ్కాన్షియస్ మైండ్లో మనం మోటివేట్ చేసుకుంటూ ఉంటే కనుక గ్యారంటీగా అతి తక్కువ టైంలోనే మనం స్ట్రాంగ్గా తయారవుతాం. ఆటోమేటిక్గా మనం ఏదనుకుంటే అది ముందుగా అసలు కొన్ని అడుగులు వేయగలం అన్నమాట. అదే మనిషికున్న శక్తి. ఆ శక్తిని కనుక మనతో ఉంచుకుంటే, ఒక పాజిటివ్ మైండ్తో మనం ఉంటే గ్యారంటీ సక్సెస్ మనతోనే ఉంటుంది. మీరు గమనించండి, కొంతమంది వ్యక్తులు చాలా సవాళ్ళు ఉంటాయి, ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ చుట్టుపక్కల కాన్స్టెంట్స్ కానీ ఎన్నున్నా వాటిని దాటి పైకి వస్తారు. వాళ్ళలో ఉన్న ఒక శక్తి ఏంటంటే, ఎంత కష్టమైనా నన్ను పెట్టండి, నన్ను ఎంతైనా ఇబ్బంది పెట్టినా నేను చేసే పని ఆపను అంటే ఎన్ని సవాళ్ళు జీవితంలో వచ్చినా, చుట్టూ ఎన్ని ముళ్ళ కంచెలు వచ్చినా సరే ఆ మనిషి పైకి వస్తాడు. అదే కష్టాల్లోంచి పైకి వచ్చే తత్వం అనమాట. అది ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనం ముందుకెళ్తూనే ఉంటాం. మనకి సక్సెస్ ఫెయిల్యూర్ పెద్ద తేడా కూడా కనిపించదు. ముందుకెళ్ళటం చాలా ఇంపార్టెంట్ అని మనకు అర్థమవుతుంటుంది. రోజు ఖచ్చితంగా పొటెన్షియల్గా ఏదైనా ఒక మంచి చేస్తూ రోజు గడపాలని మనకు అర్థమవుతుంది అనమాట. ఇదే మనిషికి ఉండే శక్తి.